హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామరా అంటే మెట్రో ఉంటుంది కదా బెంగళూరులో, దాన్ని ఆ ప్రాసెస్ ఏంటి, లోపల ఎలా ఉంటుంది అని వీడియో అయితే తీశాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో మీ ఎక్స్పీరియన్స్ కోసం. గైస్, మీరు చూసుకున్నట్టయితే నేను ఆ కాయిన్ పెట్టగానే 50 మీద టిక్ పడింది కదా. సో ఇక్కడ టికెట్స్కి బదులు ఒక రౌండ్ కాయిన్ లాంటిది ఒకటి ఇస్తారు. సో ఆ కాయిన్ని తీసుకొని మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అలా వాకిన్ అయిన తర్వాత 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 1 and 2. సో ఇదే ఆ కాయిన్. ఓకే, మనం టికెట్ తీసుకున్న వెంటనే వాళ్ళు ఏమంటారు అంటే దాని మీద పెడతానే అది ఏదో అవుతుంది, లోపల ప్రాసెస్ మనకు తెలీదు. సో యాజ్ యూజువల్గా తీసుకున్న తర్వాత పైకి వెళ్తాము. మీరు చూసుకోవాల్సి ఉంటుంది, మీరు ప్లాట్ఫామ్ 1 మీద వెళ్ళాలా 2 మీద వెళ్ళాలని. బై మిస్టేక్స్ 1 మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ 1 మీదకి వచ్చిందంటే పైన వేరేది ఉంటుంది. అండ్ అక్కడ చూసారు కదా, ఆ వోల్స్ అనేది వోల్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కానీ పొరపాటున కాదు, అక్కడికి ఒక వాచ్మెన్ని కూడా పెడతారు. మీరు చూసుకున్నట్టయితే ఆ లేడీ ఉంది కదా, సో ఆ లైన్ క్రాస్ చేయనీకుండా ఒకరినైతే చూస్తారు. సో ఇదే మెట్రో గైస్. దాంట్లో పడితే ఏం కాదు, మళ్ళీ ప్రాణం ఏం మిగలదు. సో ఇయర్ ఫోన్స్ ముఖ్యం మిగులు. లైక్ ఇది చూడండి గైస్, మీరు ఇలా చూడొచ్చు, డోంట్ లీన్ ఆన్ ది డోర్స్ అని ఉంటుంది. ఈ మెట్రో వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ చాలా తగ్గింది గైస్ బెంగళూరులో. ఎందుకంటే మీరు ఊహించలేరు, అంటే మేబీ మీరు ఆల్రెడీ ఇక్కడ ఉండిండొచ్చు. సో కంపేర్ టు ప్రీవియస్ థింగ్, ఇది లేనప్పుడు చూసారు కదా ఈ టెక్నాలజీ. అక్కడ ఇంగ్లీష్లో అండ్ కన్నడలో ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాం, ప్రజెంట్ ఎక్కడున్నాం, అది ఇదని. డోర్స్ వచ్చేసప్పటికి ఆటోమేటిక్గా టైం లిమిట్ పెట్టింటారు, ఇంత టైం అనే లోపల రావాలి. మళ్ళా వెళ్ళి క్లోజ్ అయ్యాక మాత్రం చూస్తారు కదా ఈ విధంగా కదులుతుంది, సౌండ్ లేకుండా సమ్మన పోతుంది. ఓకే, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి ప్రాసెస్. ముందంటే కాయిన్ని ప్లేస్ చేయాలి, కానీ ఇప్పుడు కాయిన్ డ్రాప్ చేయాలి. లైక్ ఇదిగో ఈ బ్రో వెళ్తున్నాడు కదా, అలా డ్రాప్ చేస్తేనే మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. 1 మెంబర్ వెళ్ళడానికి మాత్రమే వీలుంటుంది. నేను ఇలా వేసాను, 50 మీద టిక్ పడింది, అవుట్. గైస్, మీరు చూసుకున్నప్పటికైతే బెంగళూరులో ప్రజెంట్ ఎల్లో లైన్, గ్రీన్ లైన్, పర్పుల్ లైన్ అని ఉన్నాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎల్లో లైన్ వచ్చేసప్పటికి బొమ్మసంద్ర, డెల్టా ఎలక్ట్రానిక్స్ బొమ్మసంద్ర అనే సైడ్ నుంచి రాష్ట్రీయ విద్యాలయ్, అది ఎల్లో లైన్. సో అక్కడ మీరు చేంజ్ అవ్వాలనుకుంటే లైక్ అక్కడ ఆర్వీ రోడ్ అంటే రాష్ట్రీయ విద్యాలయ రోడ్ నుంచి మళ్ళీ లాస్ట్ సిల్క్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది. సో పర్పుల్ లైన్ నాకు పెద్దగా ఐడియా లేదు. లైక్ ఇప్పుడు టిన్ ఫ్యాక్టరీ, కేఆర్పురం అని కొన్ని ఉంటాయి. మీరు ఆంధ్రాకి రావాల్సి ఉంటే ఎయిదర్ మీరు మెజెస్టిక్ అన్నా రావాలి, లేదా ఇది టిన్ ఫ్యాక్టరీ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ రెండిట్లో వచ్చి మళ్ళీ బస్సెస్ చేంజ్ అయ్యి వెళ్తారు. లేదు మీరు ట్రావెల్స్ బుక్ చేసుకుంటే అమౌంట్ ఎక్కువ పడుతుంది, కానీ సేఫ్గా మీరు డెస్టినేషన్ అయితే దిగబెడతారు. దిస్ ఇస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్. నెక్స్ట్ వీడియో వచ్చేసప్పటికి ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాప్ ఏంటి అనే దాని మీద వీడియో చేస్తాను గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Have a nice day, guys.